హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఇస్ వరల్డ్ వ్లాగ్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే మటన్ రెసిపీ నాకు వచ్చినట్టు ఎలా వండుతానో చూడండి. దీనికి ఏంది ఫేస్ ఇలా ఉంది అనుకుంటున్నారా? నాకైతే సర్ది, దగ్గు, జలుబు వచ్చింది అన్నట్టు, జ్వరం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్, మరి వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ అయిపోయింది. మేమైతే కీర్తి గోల్డ్ వాడతాం. మీరు ఏ ఆయిల్ వాడతారో కామెంట్లో చెప్పండి. అయిపోతే ఇప్పుడు ఒక ప్యాకెట్ తెప్పించాను. క్యాన్లో వేసుకుంటున్నా. బగారా ఆకు వేసి ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, 1/2 కేజీ కంటే ఎక్కువనే ఉన్నది మటను. చూసారా, ఇలా ఫ్రెష్గా కడిగి వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, 1/2 కేజీ కంటే ఎక్కువనే ఉన్నది మటను. చూసారా, ఇలా ఫ్రెష్గా కడిగి వేసుకుంటున్నా. మటన్ వేసుకున్నాం కదా, ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్లో కొద్దిగా నీచు వాసన ఉంటుంది కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. చూడండి, మటన్ దీని వాటర్ దీనికి ఇంకిందాకైతే ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇందులో వాటర్ అయితే ఇంకిపోయినాయి. ఒక 3 టమాటాలు సన్నగా తరుముకొని వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకుంటున్నా. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఇంకోసారి మూత పెట్టేద్దాం. ఇక్కడైతే నేను బియ్యం కడిగి పెట్టాను అన్నట్టు. ఇందులో సాల్ట్ వేసుకుందాం.
టమాటా మగ్గిపోయింది. టమాటా అయితే ఉడికింది. ఇందులో మనం ధనియాల పొడి కొద్దిగా వేసుకుందాం, కారం, సాల్ట్, వేసి కలుపుకోవాలి. నేనైతే షేర్వాకు వాటర్ వేసుకుంటున్నా. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్, ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది, మటన్ కూడా ఉడికిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్, బాయ్ మరి.